మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే. ఓకే, ఒక కప్పు మకానా, అవిసె గింజలు, పంకిన్ సీడ్స్, బాదం, కాజు, తురిమిన కొబ్బరి, కిస్మిస్, వాటర్మెలన్ సీడ్స్, బెల్లము, ఇలాచీ పౌడర్ అండ్ గీ. ఓకే, అంతా ఇక్కడ ఏదో మొత్తం హెల్దీ రెసిపీ. హెల్దీ అంతా అక్కడే ఉంది. మకానా లడ్డు అనకుండా న్యూట్రిషన్ రిచ్ లడ్డు అని కూడా నచ్చండి. న్యూట్రిషన్ ప్రోటీన్స్ అనేటివి చాలా రిచ్ గా ఉంటాయి. మరి దానికి కావాల్సిన ప్రాసెస్ చేసేద్దాం. ఓకే ఓకే. మొదటగా ఒక స్పూన్ గీ తీసుకొని మకానా అంతా రోస్ట్ చేసుకోవాలండి. సో ఇది ఎవరి ఫేవరెట్ అండి ఇంట్లో? మా పిల్లల ఫేవరెట్. అవునండి. పోనీలండి, పిల్లలు జనరల్ గా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినరు కదా, రోజు అవి తినాలి అంటే చాలా. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినాలంటే తినలేరు కదండి, ఇలా చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. స్వీట్ లా కూడా ఉంటుంది కాబట్టి. మకానా వేగిపోయినాయండి. ఇలా పట్టుకుంటే కొంచెం ఇట్లా క్రంచ్ అవ్వాలి. ఓకే, అయినాయి. నెక్స్ట్ కొద్దిగా గీ తీసుకొని ఓకే కాజు, బాదం, ఓకే గుమ్మడి గుంజలు కూడా వేసేస్తున్నానండి. ఓకే, ఇవి రోస్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ మెలాన్ సీడ్స్ వేసుకుందాము. ఓకే, అవిసె గింజలు కూడా వేసేస్తున్నానండి. ఇది హెయిర్ కి మంచిది కదండి. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది అవిసె గింజలు, వెయిట్ లాస్ కి. అండ్ నేను చూస్తున్నాను ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అని జనరల్ గా ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కువగా పిసిఓడి ప్రాబ్లమ్స్ అని అవన్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. మెయిన్ గా వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్, ఎస్, వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేసుకోవాలి. ఓకే, ఈ మఖానా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని బౌల్లోకి తీసుకుంటున్నానండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ వేసేసుకొని బౌల్లోకి తీసేసుకుంటాం. ఓకే, సో మఖానా అంతా పౌడర్ అయిపోవాలి. పౌడర్ అయిపోతుంది. కొంచెం రఫ్గా వేసుకోవాలి, మెత్తగా వేసుకుంటే బాగుండదు, కొద్దిగా రఫ్గా వేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి మిక్సీకి వేసేసుకుని అందులోకి తీసేసుకుందామండి. ఇందులోకి కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ మఖానా పౌడర్ మళ్ళీ వేసేసుకొని బెల్లం వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఓకే, యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఓకే,
ఇది మిక్స్ అయిపోయిందండి. ఓకే. ఇది బౌల్లోకి తీసేసుకొని లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఓకే. హెల్దీ టేస్టీ. ఎస్, సింపుల్ గా కూడా ఉంది. సింపుల్ గా ఉంది. హెల్దీ, ఫస్ట్ హెల్దీ అండి. ఎస్, ఏం చేసినా అదే కదా, హెల్త్ కోసమే. సో అసలు అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు చిన్న పిల్లలకి, హ్యాపీగా తినేస్తారండి. కొంతమంది పిల్లలు కొన్ని లైక్ చేయరు కదా, అలా లేకుండా అన్ని తినేస్తారు అన్నమాట. ఓకే. కొద్దిగా ద్రాక్ష వేయించుకున్నాము. ఓకే. అన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి వేస్తున్నానండి. ఓకే. ద్రాక్షలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి లడ్డూలోకి మిక్స్ చేసేసుకొని లడ్డూలు కట్టేసుకుందాం. ఓకే. సో మీరు చెప్పినట్టు అలా పౌడర్ లా కూడా హ్యాపీగా మిల్క్ లోని వాటర్ లో ఇది పౌడర్ లో అంటే ఘీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లో పాలలో కూడా మిక్స్ చేసుకొని అది ఎన్ని డేస్ అయినా ఉంటుంది మనకి. ఘీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎన్ని రోజులైనా ఉంటది. ఓకే. లో సిమ్ మీద బాగా రోస్ట్ చేసుకుంటే ఏం కాదండి, బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఫూల్ మఖానా లడ్డు అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డు. ఓకే, చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. ఫూల్ మఖానా లడ్డు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫూల్ మఖానా లడ్డు కావలసిన పదార్థాలు: ఫూల్ మఖానా, బెల్లం, కొబ్బరి తురుము, పుచ్చగింజలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, కిస్మిస్, అవిసె గింజలు, నెయ్యి, యాలకుల పొడి. ఫూల్ మఖానా లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో మఖానా, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టించి అందులో ఎండి కొబ్బరి తురుము, బెల్లము, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టించి చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫూల్ మఖానా లడ్డు రెడీ.